మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, పరమందు ఆశీర్వదిగా ఉన్న గొప్ప దేవ, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి గడిచిన నిన్నటి దినం నుంచి ఈ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల నీలో భద్రపరిచినందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో 14 రోజులకి నడిపిస్తున్నందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రతిరోజు కూడా మీరు పడిన శిలువ శ్రమ మరణవేదనను గుర్తు చేసుకొని మా జీవితాలను మార్చుకునే దానిలో ఎంత గొప్ప సమయంగా మా మనకింప చేస్తున్న దేవాది దేవుడు. మరి కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ క్షణమైనా కానీ మేము పాప ప్రాయశ్చిత్తముతో, కన్నీటితో, వేదనతో మీ పాదాల చెంత తగిన మా పాపాన్ని వేడి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాలతో నడవాల్సిన బాధ్యతను ఈ 40 రోజుల సమయకాల ధ్యానం ద్వారా మా గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఎవరు నిశ్శబ్ద నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాసందులో మోకల్లి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ ఆరాధనతో కూడా మీరే తోడుగా నడిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 187వ కీర్తన, పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిటిలో పరికెప్పరికం వారికి పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిటిలో
రక్షించుటకు త్వరగా రమ్ము. తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకును ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుందునాట్లు కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఉత్తర పరిశుద్ధాలుగా చిత్రాలుగా 95వ సంకీర్తన మన మధ్యలో శ్రీమతి బలిజీపల్లి సుమిత్ర గారు వచ్చి ఉత్తమ చిత్రాలుగా చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనలు 95వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుకున్నాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాం, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదాం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు మెరిపా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మత్సాధ్యమందు మీరు కఠినపరుచుకున్నట్లు మా హృదయములను కఠినపరుచుకుని. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరపు వారి వలన నేను విసికి వారు హృదయం తప్పిపో ప్రజలు వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటుని. అందరం కలిసి కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణము చేసిందని. దేవుని వాక్యం నేర్చుకుందాం. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ఈ 40 రోజుల శిలువ ధ్యానంలో ప్రత్యేకమైన లేఖన భాగాలుగా అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 23 వచనాలు కుమారి కవి శ్రావణి వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపే, సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు అదృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు.
ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. సంఘము అను శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంపూర్ణుడు ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువరక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమునకు అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలననియు తండ్రి అభీష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారనై ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషకులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంస సంయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచారు. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమంతు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇంత పర్యంతం. ఓ ప్రభువా మమ్మల్ని కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు స్థిర సమాజమైన ప్రత్యేకమైన రోజు కనుక మరి పాస్టర్ గారు వాక్య ధ్యానం చేసే ముందు ప్రార్థనలో నడిపించడానికి శ్రీమతి పులగర విక్టోరియా గారు నుంచి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి కూర్చోండి. వాక్య ధ్యానం చేయడానికి పాస్టర్ గారు వచ్చి వాక్య ధ్యానము చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఇక్కడ మరొకసారి నిలవబడడానికి మరొక అవకాశం దయచేసిన స్థానిక సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడా వచ్చిన సంఘం అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తాను. ఇది ఒకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొలస్సీ 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనంల వరకు మనం చదువుకొని ఉన్నాము. మనం 14వ రోజులోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ దినాన మనకి ఇచ్చినటువంటి అంశము దేవునితో మనలను సమాధానపరిచిన క్రీస్తు. దేవునితో మనలను సమాధానపరిచిన క్రీస్తు. చూసినట్లయితే మూలవాక్యంగా కొలస్సీ 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టమాయను. చాలండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టమాయను. మానవుడు పాపము ద్వారా దేవునికి దూరమై ఎలా మారామండి? మనమండి శత్రువులుగా మారిపోయాం. ఈ దూరాన్ని తిరిగి తొలగించాలంటే దేవునితో మనలను ఏకం చేయడానికే యేసయ్య చేసిన శిలువ త్యాగమే మనల్ని సమాధానపరచడం. రీకౌన్సిలేషన్ అంటే మనల్ని సమాధానపరచడం. అందుకని మనకి దినాన అంశం ఏంటండి? దేవునితో మనలను సమాధానపరిచిన క్రీస్తు. మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే చదవద్దు. నిర్గమకాండము 16వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుంచి విడిపించినప్పుడు వారు అరణ్యంలో దేవునిపై సమ్మతి లేక గొడిగినట్లుగా సడుక్కున్నట్లుగా
మనకి వాక్య భాగాలు తెలియజేస్తుంది. కానీ అట్టి స్థితిలో కూడా దేవుడు వారిని పోషించినట్లుగా మనకు వాక్య భాగాలు సెలవిస్తున్నాయండి. మరి అదే విధంగా మనము కూడా అవిధేయతలో పాపంలో కూరుకుని పోయినప్పుడు క్రీస్తు ద్వారా మనల్ని ఎలా సమాధానపరచాలి అనే వాక్యాన్ని ఈ దినాన మనము 3 మాటలుగా 3 ఉపాంశాలుగా ధ్యానం చేస్తున్నామండి. మొట్టమొదటిది సమాధాన అవసరం. ఏంటండి? సమాధాన అవసరం. నీడ్ ఫర్ రికౌన్సిలేషన్. అంటే సమాధాన అవసరం అంటే మనిషి తిరుగుబాటు స్వభావంతో ఉన్నప్పుడు మనకి సమాధానం అక్కడ అవసరం అవుతుంది కనుక సమాధాన అవసరం. రెండవదిగా మనం చూసినట్లయితే సమాధాన మార్గం. క్రీస్తు శిలువ త్యాగానికి గుర్తు సమాధాన మార్గం, వే ఆఫ్ రికౌన్సిలేషన్. మూడవదిగా చూసినట్లయితే సమాధాన జీవితం, ఏ లైఫ్ ఆఫ్ రికౌన్సిలేషన్. అంటే విశ్వాసంతో దేవుని యందు మనము నిలిచి ఉన్నట్లయితే సమాధాన జీవితాన్ని దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన యందు నిలిచి ఉండడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా, లేదా ఇంకనూ సిద్ధపాటు లేని బిడ్డల వలె ఈ లోకంలో జీవిస్తున్నామా? ఈ 3 మాటల ద్వారా మనల్ని మనము ఈ దినాన పరిశీలన చేస్తున్నామండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సమాధాన అవసరం. మనిషి తిరుగుబాటు స్వభావం యొక్క తీరన్నమాట. నిర్గమాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మనం చూసినట్లయితే ప్రస్తుతానికి 1 నుంచి 1-2 వచనాలు చదవండి. తరువాత ఇశ్రాయేలుల సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఎవరి మీద సనిగారండి? మోషే అహరోనుల మీద సనిగారు. అంటే అక్కడ మనం చూసినట్లయితే వారు అనుకుంటున్నారు మోషే అహరోనుల మీద మేము సనుగుతున్నాం అనుకుంటున్నారు, కానీ నిజానికి వారు ఎవరి మీద సనుగుతున్నారండి? దేవుని మీద సనుగుతున్నారు. వారిని విడిపించి తీసుకుని వచ్చినప్పుడు అరణ్య మార్గంలో వారికి ఆకలి వేసినప్పుడు వారు మేము ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడే మాకు ఆహారము సమృద్ధిగా దొరికేది, నీవు మమ్మల్ని అక్కడి నుంచి విడిపించి ఈ అరణ్య మార్గంలో మమ్మల్ని చావడానికి చంపడానికి తీసుకుని వచ్చామని మోషే అహరోనుల మీద సడిగినట్లుగా మనకు వాక్య భాగం తెలియజేస్తుంది. అంటే వారు ఏం చేస్తున్నారండి? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించిన దేవుని కృపను మర్చిపోయారు. ఆకలి వారి కృపను మర్చిపోయేలా చేసింది. ఆకలితో బాధపడుతూ వారు మోషే అహరోనుల మీద సనుగుతున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి మనం చూసినట్లయితే, మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము? మీ సణుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదనిను. వారు సడుక్కున్నప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు వారికి ఉదయమున మన్నాను సాయంకాలమున మాంసమును పంపించాడండి. అలాగే ఇంకా వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభముగాను, రాత్రి చీకటిలో వెళ్లకుండా దీపస్తంభముగాను వారిని ఆదుకున్నాడు. వారికి అన్ని వేళలా సహాయం చేస్తూ బానిసత్వం నుంచి విడిపించి వారికి ఉదయం మన్నాను కురిపిస్తున్నాడు, సాయంకాలం మాంసాన్ని దయచేస్తున్నాడు, చీకటిలో వెలుగుగా ఉన్నాడు, ఎండలో నీడగా ఉన్నాడు. అయినా కూడా వారు ఇంకనూ సడుక్కుంటూ గొడుక్కుంటూ వారికి దాహమైతే నీళ్లను దయచేస్తున్నాడు. అయినా కూడా ఇంకా వారు ఏం చేస్తున్నారండి? సడుక్కుంటున్నారంటే దేవుడు చేసిన కృపను మర్చిపోయి వారు చిన్న చిన్న వాటికే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నట్లుగా మనకు వాక్య భాగాలు సెలవిస్తుంది. మరి మనము కూడా ఈ దినాన మనల్ని పరిస్థితి కూడా ఆలోచన చేసుకుందాం. మనకి ఏదైనా
అనుకున్నది జరగకపోయినా, మన కుటుంబంలో ఆశీర్వాదం రాకపోయినా, మన ప్రార్థనకు ఫలింపు రాకపోయినా, మన ప్రార్థనకు జవాబు రాకపోయినా మనము కూడా ఏం చేస్తూ ఉంటామండి? నా ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు, నా కుటుంబాన్ని దేవుడు చిన్న చూపు చూస్తున్నాడు, నా కుటుంబంలో నా బిడ్డలు ఎందుకని పై స్థాయికి ఎదగలేకపోతున్నారని మనము కూడా సడుక్కునే వారిగా ఉన్నామేమో. ఒక్కసారి మనల్ని మనం ఈ దినాన వాక్యం ద్వారా పరిశీలన చేసుకుందామండి. దావీదు కీర్తనకారుడైతే అంటున్నాడు, కీర్తనలు 103వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చాలండి. ఆయన అయితే మాత్రము మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మనకు కావలసినవన్నిటినీ కావలసిన సమయంలో ఆయన మనకు దయచేస్తూనే ఉన్నాడు. కానీ మనం ఇంకనూ ఏదో కావాలనే ఆశతో మనము కూడా సడుక్కుంటూ గొడుక్కునే వారిగా ఉన్నామా? సపోజ్ మనం చూస్తూ ఉంటాం, దేవుని ఆలయంలో 1 గంట కూర్చొని 1 గంట కన్నా ఎక్కువ, 1 సెకండ్ 2 సెకండ్లు ఎక్కువైతే మన చూపు, అందరి చూపు ఎక్కడికి వెళుతుందండి? గోడ మీద, గడియారం మీదకి వెళుతుంది. అంటే కరెక్ట్ టైంకి అయిపోవాలి, లేకపోతే మనలో అసహనం వచ్చేస్తుంది. మనలో అసహనం వచ్చేసి చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతూ ఉంటాం. అంటే మనం ఎవరి మీద సనుక్కుంటున్నామండి? అక్కడ ఉన్నటువంటి సేవకుల మీద సనుక్కుంటున్నాం అనుకోవచ్చు. కానీ సేవకులు ఎవరి ద్వారా పంపించబడ్డారు? దేవుని ద్వారా పంపించబడ్డారు. మరి ఆయన ఎవరి మాటలు చెప్తున్నాడు? దేవుని మాటలు చెప్తున్నాడు. నువ్వు ఎవరి మాటల మీద సనుక్కుంటున్నావు? దేవుని మాటల మీద సనుక్కుంటున్నావు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగమే సనుక్కున్నాడు అనుకున్నాం, కానీ ఈనాడు మనము కూడా అదే స్థితిలో ఉన్నామేమో. అందుకనే దేవుడు అంటున్నాడు, రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. మనం ఇలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఇంకను మన మీద ఏం చేస్తున్నాడండి? తన ప్రేమను వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. రక్షణ మార్గంలోనికి ఆయన మనల్ని నిలువబెట్టి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? నా పాత రోత జీవితమే నాకు బాగుంది, అందులోనే నేను ఉంటాను అనుకునే వారిగా ఉన్నామా? ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనము పెంపొందించుకునే వారిగా ఉన్నామా? ఈ రాత్రి కాల సమయంలో మండల కాల ధ్యానాలలో 14వ రోజులో మనం ప్రవేశించి ఉన్నాం. 13 రోజులుగా మనం వాక్యాలు వింటున్నాం. మరి విన్న వాక్యాన్ని విని వదిలివేసే వారిగా ఉన్నామా? ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను, మర్మాలను గమనించుకుని గ్రహించుకుని నాలో ఈ యొక్క గుణం ఉంది, దానిని నేను ఈ యొక్క 2026వ సంవత్సరం మండల కాల ధ్యానాలలో 13వ రోజులో ఈ వాక్యం ద్వారా దాన్ని తీసివేసుకున్నాను, లేకపోతే 12వ రోజులో ఈ వాక్యం ద్వారా నేను దాన్ని తీసివేసుకున్నాను. గుర్తించుకుని గమనించుకుని ముందుకు నడిచే వారిగా మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈ లెంట్ డేస్ లో మనం 14వ రోజుల వాక్యం ద్వారా ఒక్కసారిగా మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నేను కూడా నీ మీద సడుగుతున్నానా? అందరము మనకి మనమే ప్రశ్న వేసుకుందాం. ఎవరిని కూడా విమర్శించే అధికారము మనకి లేదు కనుక మనల్ని మనమే ఆత్మీయ పరిశీలన చేసుకుందాం వాక్యం ద్వారా. ప్రభువా, నేను కూడా నీ మీద సడుక్కుంటున్నానా? నేను కూడా పరిస్థితుల ప్రభావం వలన నీకు శత్రువుగా మారుతున్నానా అని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడైతే తన వాక్యం ద్వారా ఏమని సెలవిస్తున్నాడు? రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. మనం అనుకోవచ్చు, నేను దేవునికి శత్రువుగా మారుతున్నానా? నేను దేవుని మీద సణుగుకునేదానిగా ఉన్నానా? అంటే ఆయన అంటున్నాడు, ఏలయనగా శత్రువులపై ఉండగానే ఆయన తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఇదినా మనకు వాక్యం ఏంటండి? అంశం ఏంటండి? దేవునితో మనలను సమాధానపరిచిన క్రీస్తు. ఈ లోకానుసారంగా మన స్థితి ఎలా ఉందంటే దేవునికి శత్రువులుగా ఉంటున్నాం. మేము దేవుడి మీద సడుక్కుని గొడుక్కునే వారిగా ఉంటున్నాం. కానీ దేవుడు మన విషయంలో మాత్రము ఎలా ఉంటున్నాడంటండి?
సమాధానకరమైనగా ఉంటున్నాడంట. మన స్థితిని ఎలా మార్చాలనుకుంటున్నాడంటే దేవుని సంకల్పమైందని నేను ఆ విషయములలో మన జీవిత విషయములలో దేవుని సంకల్పము ఏమైనది మనల్ని సమాధానకరముగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి మనము ఆయనకు సమాధానకరమైన బిడ్డలుగా ఉండడానికి సిద్ధపడుతున్నామా, లేదా ఇంకనూ సిద్ధపాటు లేని బిడ్డల వలె ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకున్నాం. మొట్టమొదటిది ఏంటండి? సమాధాన అవసరం. రెండవది ఏంటండి? సమాధాన మార్గం, పాత్ ఆఫ్ రికన్సిలేషన్. క్రీస్తు శిలువ త్యాగాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు. సమాధాన మార్గం ద్వారా మనకి దేనిని గుర్తు చేస్తున్నాడండి? క్రీస్తు శిలువ త్యాగాన్ని గుర్తు చేస్తున్నాడు. క్రీస్తు శిలువ త్యాగం అంటే ముందుగా మనం క్రీస్తు ఎవరో తెలుసుకోవాలి, ఆయన సమాధాన మార్గం యొక్క విలువను మనము తెలుసుకోవాలి. చూసినట్లయితే కొలస్సీ 1వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు వద్దు, కానీ 20వ వచనం ఒకసారి మరలా చదువుకుందామండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, ఆయన అది భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలెననియు తండ్రి అభిష్టమాయను. ఈ వచనం యేసుక్రీస్తు శిలువపై చేసిన త్యాగం ద్వారా దేవునికి మరియు మానవులకి మధ్య కలిగినటువంటి సమాధానాన్ని మనకి తెలియజేస్తుందండి. మరి ఇంకా అంటున్నాడు ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సమాధాన మార్గం యేసు. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని వాక్యం ద్వారా స్పష్టం చేస్తున్నాడు. మరి మనము అటువంటి మార్గములో, దేవుడు అనుగ్రహించినటువంటి సమాధాన మార్గములో పయనించే వారిగా ఉన్నామా? ఇంకనూ మన ఇష్టానుసారముగా, మన యొక్క ఈ లోకానుసారంగా మనము నడుచుకునే వారిగా ఉన్నామా? రాత్రికాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేస్తున్నామండి. మనం ఇప్పుడు చూసి చదువుకుని ఉన్నాం 20వ వచనంలో. కొలస్సీ 1:15 నుంచి 20 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క వాక్యాల సారాంశంగా మనం క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే, చదవద్దండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపుడుగా వాక్య భాగాల్లో కనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే మరలా కొలస్సీ 1వ అధ్యాయం 15 నుంచి 20 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన ఎలా కనిపిస్తున్నాడంటండి? అదృశ్య దేవుని స్వరూపుడుగా కనిపిస్తున్నాడు, సృష్టికి అధిపతిగా కనిపిస్తున్నాడు, సంగములకు శిరస్సుగా కనిపిస్తున్నాడు, శిలువ రక్తం ద్వారా సమాధానం కలిగించిన దేవాతి దేవునిగా మనకి కనిపిస్తున్నాడు. మరి సమాధానం మార్గం అనే శిలువ త్యాగం అని మనం చెప్పుకుంటున్నాం, కానీ శిలువలో అసలు ఏం జరిగింది అనే దానిని మనం పరిశీలన చేసుకున్నట్లయితే శిలువలో ఏం జరిగిందంటండి? మన పాప రుణం తీర్చబడింది. ఏం జరిగిందండి? మన పాపం యొక్క రుణం తీర్చబడింది. చూసినట్లయితే కొలస్సీ 2వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, కొలస్సీ 2వ అధ్యాయము 2:14. కొలస్సీ 2:14. సరే, నేను రిఫరెన్స్ తప్పు రాస్తున్నాను. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మను జీవింపచేసి ఉన్నాడు. అంటే మన పాప రుణాన్ని ఆయన సిలువ మీద తీర్చుకుని ఉన్నాడు. ఇంకా దేవుని కోపము సిలువ మీద శాంతించబడింది. చదవద్దండి, రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో చదవద్దు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన నీతిని కనపరచవలనని మనకి దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. ఇంకా ఆయన సిలువలో ఏం త్యాగం చేశాడంటండి? మనము దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి మార్గాన్ని చూపించాడు. అది ఎలా చూపించాడు? ఎఫెసీ 2:13. అయినను మనకు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనం ఎలా ఉన్నామన్నప్పుడండి? దేవునికి దూరముగాను ఉన్నప్పుడు ఆయన తన రక్తము ద్వారా మనల్ని తండ్రితో దేవునితో సమాధానపరిచాడు. ఎలా అండి? సమీపస్తులుగా, దగ్గరగా ఆయన శిలువ రక్తము ద్వారా
మనల్ని సమాధానపరచాడు. ఈ దినాన మన అంశం కూడా అదే, దేవునితో మనలను సమాధానపరిచినటువంటి క్రీస్తు. మనం పాత నిబంధనలు ఎంత చెప్పుకుని ఉన్నాం. 16వ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. పాత నిబంధనలో చెప్పబడిన మన్నా ఎలా ఉపయోగపడింది అంటండి. అరణ్యంలో మన్నా ఎలా అయితే ఇశ్రాయేలు జనాంగానికి ఆహారంగా ఉపయోగపడిందో, ఈ దినాన యేసయ్య శిలువ త్యాగం కూడా మనకి జీవాహారంగా మారినట్లుగా వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. మరి ఆ దినాన ఆకలి తీర్చడానికి మన్నాని దేవుడు పంపించాడు. ఈ దినాన మన ఆత్మీయ ఆకలి తీర్చడానికి ఆయన జీవాహారంగా మారి మరి నిత్య జీవాన్ని మనకి ఆ యొక్క ఆహారం తింటే మరలా ఆకలి కావచ్చేమో, కానీ ఆయన జీవాహారాన్ని తీసుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్తామండి? ఆయన రాజ్యంలో, ఆయన స్థానంలో మనకు కూడా ఆయన పక్కన కూర్చునే స్థానాన్ని సంపాదించుకుంటాం. మరి ఆనాడు మన్నా తాత్కాలికమైన సమాధాన మార్గంగా ఉంటే, ఈనాడు మనందరికీ కూడా నిత్య మార్గంగా ఆయన శిలువ త్యాగాన్ని గుర్తు చేస్తున్నాడు. మరి ఆ శిలువ త్యాగాన్ని గురించి మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం నా కొరకే కదా దేవుడు శిలువలో అంతగా మరి ఏ పాపమో ఎరగని ఆ దేవాతి దేవుడు తన యొక్క ప్రియమైన కుమారుణ్ణి నా కొరకే కదా, నా పాపముల నిమిత్తమే కదా శిలువ త్యాగానికి బలి చేసి ఉన్నాడు. మరి నేను ఆయన ఇచ్చినటువంటి మార్గంలో నడుస్తున్నానా? ఆయన అనుగ్రహించినటువంటి సమాధాన మార్గంలో నేను ముందుకి నడుస్తున్నానా? ఈ యొక్క 2026వ సంవత్సరంలో 14వ రోజులు మనల్ని మనము చివరి ప్రార్థనలో పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నేను నీవు ఇచ్చినటువంటి సమాధానకరమైన మార్గంలో జీవిస్తున్నానా, లేదా ఇంకనూ నా ఇష్టానుసారంగా ఈ లోకానుసారంగానే నేను నడుచుకుంటున్నానా? ఒకవేళ అట్టి స్థితిలో నేను ఉన్నట్లయితే నీవు అనుగ్రహించినటువంటి సమాధాన మార్గంలో నడిచేటువంటి గొప్ప ధన్యత నాకు దయచే ప్రభు అని వేడుకుందామండి. చివరిదిగా మూడవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి ఏంటండి? సమాధాన అవసరం. రెండవది సమాధాన మార్గం. మూడవది సమాధాన జీవితం. ఏ లైఫ్ ఆఫ్ రికన్సిలేషన్ అంటే మనం ఎలా ఉండాలంటండి? విశ్వాసంలో నిలిచి ఉండాలి. కొలస్సీ 1వ అధ్యాయము 21, 21 నుంచి 23 వచనాలు మనం చూసినట్లయితే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను చదవండి. మీ మనస్సులో విరోధ భావం కలవారనై ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. గత కాలమందు దేవునికి దూరస్తులుగాను, దుష్క్రియల వలన మీ మనస్సుతో విరోధ భావములు గలవారనే నిండిన మిమ్మును కూడా తన సన్నిధికి ఎలా రప్పించుకున్నాడండి? పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. నిన్ను నన్ను నీవు నేను దూరస్తులుగా, దుర్మార్గులుగా, దేవునికి శత్రువులుగా పాపములో కూరుకొని పోయి ఉన్నప్పుడు ఆయన తన మాంసయుక్తమైన శరీరాన్ని ధరించి ఆ శరీరం నలగొట్టబడి దాని నుంచి వచ్చినటువంటి రక్తము ద్వారా మనల్ని విముక్తులుగా చేసి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన సన్నిధిని నిలువబెట్టి ఉన్నాడు. మరి అలాంటి స్థితిలో మనం ఉండడానికి ఇష్టపడుతున్నామా? లేదా నా పాత జీవితమే నాకు బాగుంది, అందులోనే నేను ఉంటానని మరలా తిరిగిపోయేవారిగా మనము ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఇప్పుడైతే మనం చదువుకున్న వాక్యం ఎలా ఉందండి? మనం ఒకప్పుడు దేవుడికి దూరస్తులుగా ఉన్నాం, చెడు క్రియలు చేసేవారిగా ఉన్నాం. కానీ ఇప్పుడైతే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం అంటే పరిశుద్ధులుగా, దేవుని దృష్టిలో నిందలేని వారిగా, దేవుని సన్నిధిలో నిలవబెట్టిన వారిగా ఉన్నాం. కానీ ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలండి? ఆయన యందు విశ్వాసములో నిలిచి ఉండాలి. దేవుడు ఎంత గొప్ప రక్షణ భాగాన్ని ఇచ్చేశాడు కదా, నేను ఇంకా డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోతానని అనుకోకూడదు. మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? చాలా మంది అనుకుంటూ ఉంటాం, బాప్తిస్తం తీసుకుంటే చాలు, చర్చికి వచ్చినా రాకపోయినా, దేవుని వాక్యం విన్నా వినకపోయినా, దేవుని సన్నిధిలో గడిపినా గడకపోయినా నేను బాప్తిస్తం తీసుకున్నానంటే టికెట్ కొనుక్కున్నాను పరలోకానికి, డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దేవునిలో మనం ఎప్పుడైతే
ఎప్పుడైతే నిలిచి ఉంటామో, విశ్వాసమందు మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో అప్పుడే మన జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతాయని దేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా సమాధాన జీవితం పొందుకోవాలంటే మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలంటే సడగడం కాకుండా కృతజ్ఞతను కలిగి ఉండాలి, అపనమ్మకంతో కాకుండా విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ద్వేషంతో కాకుండా ప్రేమను కలిగి ఉండాలి. మనము కూడా ఎలా ఉండాలంటండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు అయితే చెప్తున్నారు, మేమును క్రీస్తులకు రాయబారులము, దేవునితో సమాధానపడుడి. ఇది మనము కూడా వాగ్దానాన్ని చేత పట్టుకుందాం. మనందరం కూడా పౌలు గారు ఎలా అయితే చెప్పారో మనము కూడా, నేనును క్రీస్తుకి రాయబారిని, నేను కూడా దేవునితో సమాధాన పరచబడ్డాను. ఎలా ఉన్నామండి, నేనును క్రీస్తునకు రాయబారిని, దేవునితో నేను కూడా సమాధానపరచబడ్డాననే వాగ్దానాన్ని చేతపట్టుకుని ఈ లెంట్ దినాలలో 14వ రోజులో మనము కూడా సమాధానం పొందిన వారిగా జీవిద్దామండి. అలాగే కాకుండా ఇతరులను కూడా దేవునితో సమాధానపరిచే సాధనాలుగా మనం కూడా దేవునిలో వాడబడే వారిగా మనం ఉందాం. ఆనాడు దేవుడు పాత నిబంధన కొత్త నిబంధనల నుంచి మనం చూసినట్లయితే సత్యాలు ఏంటండి, ఆనాడు అరణ్యంలో ఇశ్రాయేలు జనాంగం దేవుడి మీద సడిగారు, కానీ దేవుడు వారిని ఏం చేశాడండి, అరణ్య మధ్యంలో వదిలేశారా? ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి మరి వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. మన్నాని ఇచ్చాడు, మాంసాన్ని ఇచ్చాడు, నీరునిచ్చాడు, పగలి ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా తన రెక్కల నీడలో కాపాడుకున్నాడు. ఈ దినాన మనల్ని కూడా పాపమనే ఊబులో నుంచి మనల్ని కూడా ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా పరిశుద్ధులుగా మార్చి దేవునికి శత్రువులుగా మనం ఉంటే మనల్ని మిత్రులుగా చేసుకున్నాడు, పరిశుద్ధులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు. తన కుమారుని రక్తాన్ని ఇచ్చి మనల్ని పాపము నుండి విముక్తులు చేశాడు. చేసి ఏమంటున్నాడంటే ఆయన సిలువలో సమాప్తమైనది అని చెప్తున్నాడు. ఇది ఎన్నో మాట అండి, 6వ మాట. సిలువలో యేసయ్య పలికినట్టండి 6వ మాట. ఆ మాటకు అర్థము శిక్ష, ఆది నుండి వచ్చినటువంటి శిక్ష సమాప్తమైనది, ఆది శత్రుత్వము సమాప్తమైనది, ఇంకా ఇక్కడ నుంచి సమాధానము ప్రారంభమైనది అని అర్థం. అంటే దేవుడు తన ప్రియమైన కుమారుని నా పాపముల నిమిత్తము తనతో సమాధానపరుచుకొనవలెనని ఆయన పంపించిన ఉద్దేశము సిలువలో మరి జరిగింది కనుక ఆయన 6వ మాటగా బిగ్గరగా ఏమని చెప్తున్నాడండి, సమాప్తమైనది. తండ్రి, నీవు నన్ను పంపించిన పనిని నేను సంపూర్ణము చేసి ఉన్నాను. నేను నీ బిడ్డలను నీతో సమాధాన పరచడానికి సిలువలో నా ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నానని దేవుడు బిగ్గరగా 6వ మాటగా సమాప్తమైనది అని చెప్తున్నాడు. మరి ఇది నేను ఒక్కసారిగా మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకున్నాం. వాక్యం విన్న వాక్యాన్ని మరి వినేసి వదిలేసి వెళ్ళిపోతున్నామా? ఒకవేళ ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా ఒక్కసారి మనమందరం కూడా ఇది నాన్న ఆత్మీయ పరిశీలన చేసుకున్నాండి. నేను కూడా నీ దేవుడితో నిజమైన సమాధానంలో జీవిస్తున్నానా? నా కొరకు నా యేసు సిలువపై తన రక్తాన్ని కార్చాడు కనుక ఆ రక్తము నా యొక్క జీవితాన్ని కడిగి ఆ రక్తాన్ని నా జీవితంలో నేను స్వీకరించేవాడిగా ఉన్నానా? నేను సమాధాన జీవితాన్ని పొందుకున్నానా? మనం చెప్పుకొని ఉన్నాం, సమాధాన అవసరం, సమాధాన మార్గం, సమాధాన జీవితం. మరి ఈ మూడిటిని పొందుకోవాలంటే నా క్రీస్తుతో నేను, నా దేవుడితో నేను సమాధానపరచబడాలి. ఒకవేళ ఇంకా నువ్వు అట్టి స్థితిలో నేను లేనట్లయితే చివరి ప్రార్థనలో మనం అందరం కూడా ఎక్కిపోతాం, ప్రభువా నిన్ను విడిచి తిరుగుబాటు స్వభావంతో నేను ఉన్నట్లయితే అట్టి స్థితి నుంచి నన్ను విడుదల చేయ్యా. నీ మార్గంలో కాకుండా నా ఇష్టానుసారమైన మార్గంలో నేను నడుస్తూ ఉన్నట్లయితే నీ మార్గంలో నడవగలిగే కృపలో నన్ను నడిపించిన ఆయన. మరి నా జీవితంలో సమాధానం జీవితంలో నేను జీవించకుండా ఇంకా నువ్వు అసమాధానంతో, అసత్యతతో, అవిశ్వాసంతో, అపనమ్మకంతో నేను జీవిస్తూ ఉన్నట్లయితే అట్టి స్థితి నుంచి నాకు విడుదల దయచే ప్రభాని వేడుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన కాక ఆమె. ఇటు అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి గారికి మరొకసారి నా ప్రియ దేవుని సంగమా, తెలుగులారా, మరి చక్కటి అంశముతో దేవునితో మనం సమాధాన పరిచయం క్రీస్తు అనే అంశం ద్వారా మరి ఆ క్రీస్తు ద్వారా మనందరం కూడా సమాధానం పంచుకున్న గొప్ప విధానంలో మరి ఎందుకు ఆ సమాధానం అవసరమో మరి మొట్టమొదటి అంశంలో మనం గుర్తు చేసుకున్న మనిషి యొక్క తిరుగుబాటు స్వభావంతో మనందరం కూడా ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈ లోకానికి సమాధానము అవసరము. మరి దాని నిమిత్తమే యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి
మరి మనల్ని సమాధానపరిచిన క్రీస్తు ఈరోజు ఇలాంటి ఆ గొప్ప త్యాగం చేశాడో రెండవ విషయంలో మనకి ఆ మార్గాన్ని సమాధాన మార్గముగా గుర్తు చేసిన యేసుక్రీస్తు వారు. ఆ సమాధాన మార్గం ఏంటనగా క్రీస్తు శిలువ త్యాగమే. ఆ సమాధాన మార్గము క్రీస్తు యొక్క శిలువ త్యాగమే. మన ఆ మార్గంలో నడిపించడానికి ఆయన ఎంత త్యాగం చేశాడో గుర్తు చేసుకున్నాం. మరి చివరిగా మూడవది ఆ సమాధాన జీవితమే మనందరం కూడా విశ్వాసంలో నిలిచి ఆ పరలోక రాజ్య వారసులుగా ఉండే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని పొందుకునే గొప్ప విధానం. మరి చక్కటి అంశముతో మరి రోజు చక్కటి వాక్యాన్ని అందించిన మరి పాస్టర్ గారికి మరోసారి వందనాలు తెలియజేసుకుంటూ మరి చక్కటి ఆ వాక్యముతో చక్కగా సిద్ధపరచుకొని మరి దేవుని యొక్క ఘనమైన నామాన్ని గనపరుచుకునే గొప్ప విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగా సిద్ధపడుతున్న విధానం చాలా మంచిది. కాబట్టి అలాంటి గొప్ప ప్రభుత్వం మనందరం కూడా దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధగా గ్రహించుకోవడం ఈ 40 రోజుల ప్రణాళికలో మనకున్న కర్తవ్యం. అట్టి కృప మీకు అందరికి కూడా ఉండాలని కోరుతూ మీకును మీ కుటుంబాలకును సదాకాలము దేవుడు తోడైనను గాక. ఆమేన్. కానుకలు సమర్పించుకుందాం. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడిందిగా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడిందిగా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను దేశాగ్నిజ్వాలలో దోషివై
బలులు విరిగినయా మాయే యెహోవా దేవా విరిగి నలిగిన ఎత్తి హృదయాంతరాక్షము చేయవు నిగాటాక్షంబోతో సియోనుకు ఇప్పుడే నెనరు తోడలో నేను సేయుము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము అంతటా నీతియు తప్పులో బలులు యాగములు సర్వజ్ఞోమము ఎంతో ఇష్టము బలిపీఠము మీద ఎంతో కోడెల జనుల ప్రీతులు. ప్రార్థిద్దాము. మహాగరుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, పరమట్ల ముందు ఆశీనుడిగా ఉన్న గొప్ప దేవ, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో 14 రోజులోకి నడిపించిన దేవాది దేవుడిగా అయ్యా, ప్రతిరోజు కూడా నిత్యము కూడా అయ్యా మీ దివ్యమైన లేఖనాల ద్వారా తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారిగా ఉన్నాడని గుర్తు చేసిన సమయం కాబట్టి దేవునితో మనలను సమాధానపరచడానికి వచ్చిన క్రీస్తుగా ఈ రోజు మనకు చక్కటి వాక్యం ద్వారా తెలియజేసిన సందర్భం. ఎందుకనగా మరి ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలో మరి దేవునిపై ఎలాగా వారు గొడుక్కుంటూ ఉంటున్నారు, సడుక్కుంటూ ఉన్నారు. మరి ఏ రీతిగా ఆయన దేవుడిని మోషేని అయ్యా వారు సడుక్కుంటున్న విధానాన్ని కూడా మాకు తెలియజేస్తున్నప్పుడు మరి ఎంత భయంకరమైన విధానంలో వారు జీవించారో కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నప్పుడు అయ్యా వారు ఎంత ఓర్పు సహనం ఉండాలి. అలాంటి సమాధానం లేని వారిగా జీవించే ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీరు పరిపూర్ణమైన మానవుడిగా క్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు. తండ్రి అయ్యా మీ ద్వారా మరి ఎంత గొప్ప విధానంలో మా జీవితాలను సమాధానపరిచిన సందర్భాలు 3 మాటలుగా తెలియజేసిన సందర్భాలు. ఒకటి అయ్యా సమాధానం అవసరం. ఎందుకనగా మనిషి యొక్క తిరుగుబాటు స్వభావము ఎంత ప్రశ్నమైన విధానంలో ఉందో అయ్యా దాని కొరకు ఖచ్చితంగా ఆ సమాధానం అవసరమైంది కనుకనే అయ్యా మీరు లోకానికి మానవులుగా దిగొచ్చిన దేవాది దేవుడు. మరి సమాధాన మార్గం కూడా మీ కొరనే మాకు చూపించారు తండ్రి. అది ఎలాగనగా క్రీస్తు శిలువ త్యాగం చేసే అని కూడా మాకు గుర్తు చేస్తున్నారు. మరి ఎంత గొప్ప త్యాగం తండ్రినైనా సర్వలోకాన్ని కూడా ఆ యొక్క సమాధాన మార్గంలో నడిపించాలంటే అయ్యా మీరు నీతిమంతులుగా పరిశుద్ధులుగా కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారిగా మీరు ఆయా శిలువ త్యాగం ద్వారా ఈరోజు ఆ శిలువ సమాధాన మార్గాన్ని మాకు గుర్తు చేస్తున్నారు. ఆయా సమాధాన జీవితము ఖచ్చితంగా మీరందరూ కూడా కలిగి ఉండాలి. మరి దాని ద్వారానే మేమందరం కూడా నిత్యరాజ్య వారసులుగా ఉంటామని గుర్తు చేసిన 3వ సందర్భములో ఇలాగా ఆ జీవితాన్ని పొందుకోవాలనగా ఆయా విశ్వాసంలో నిలిచి పోవటమే అనగా పరిపూర్ణంగా విశ్వాసంలో నిలిచిపోవటం అనేది గుర్తు చేస్తున్నారు. అలాంటి విశ్వాస జీవితాల్లో అయ్యా మేము ఉన్నామా? ఆ విశ్వాసంలో పరిపూర్ణంగా నిలిచిపోయే వారికి ఉన్నామా? గాలికి ఎగిరే పొట్టు వలె అటు ఇటు కదలాడుతూ ఉన్నామా? అయ్యా అది ఆయన రోజు గుర్తు చేసుకొని దేవునితో మనం సమాధానపరిచిన క్రీస్తు ఎంత గొప్ప త్యాగం ద్వారా మనం సమాధానపరిచాడో తెలుసుకొని ఎప్పుడైనా మన జీవితాన్ని సమాధానంతో ఆయన మార్గంలో మనం నడుస్తూ నిత్యరాజ్య వారసులుగా ఉండాలని గుర్తు చేస్తున్న గొప్ప వాక్యం. 5 మందికి కూడా వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. ఇది 40 రోజుల్లో ఎంత దీవెనకరంగా ఈ యొక్క ధ్యానంలో ముందుకు సాగుతూ ఈ రీతిగా మేమందరం కూడా దేవుని పరిచర్య ముందుకు సాగుతున్న గొప్ప విధానంలో వారి పాదభాగస్తులుగా చేసినందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. వాక్యాన్ని ఫలింపు చేయండి.
ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగును గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత బిడ్డలు దయచేయండి. వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, దాపులు ఉన్నవారు, నడివేసి ఉన్నవారు, ఎవరి ప్రదర్శన ఉన్నవారు, చిన్నబిడ్డలు, కుష్ఠరోగులు, అనాథలు, అభాగ్యులు, గర్భిణీ శుభస్వం దయచేయండి. బాలింతరాలు తరగతులు క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు లేని ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయమని, అలాగే విధానాల ప్రక్కన వ్యాఖ్యం చేస్తూ అయినా వారి పక్షంగా మీ నుండి వారి కుటుంబాన్ని పోషించే బాధ్యతగా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో గాని, గ్రామంలో గాని, హాస్పిటల్లో గాని ఎవరైతే ఉన్నారో, మా సంఘంలో గుండె ఆపరేషన్, తల ఆపరేషన్లు, చేతి గాయాలు, వెన్నుపూస గాయాలు, కాలు గాయాలైన వారు, తల్లి కడుపులో గడ్డల ఆపరేషన్ జరిగిన బిడ్డలు, షుగర్ వ్యాధితో కాలు గాయమైన బిడ్డల విషయంలో కానీ, మరికొన్నైనా వేరే వేరే జబ్బులతో బాధపడుతున్న ప్రతి వారిని కూడా యేసు నామములో గద్దించి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే కష్టమైన పనులు చేసుకునేవారు కష్టాల దగ్గర ప్రతిఫలంతో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వాహనాల ప్రతి వారిని కూడా క్షేమకరంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వ్యవసాయదారులు చక్కటి పంటలుగా పండించుకొని కుటుంబాన్ని పోషించుకునే బాధ్యతగా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించండి. అలాగే వ్యాపారస్తులు బట్టి కూడా చిన్న వ్యాపారస్తులైన, పెద్ద వ్యాపారస్తులైనా లాభదాయకంగా నడిపించి వారి కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత దయచేయమని వేడుకను ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా దీవించిన అయినా రాకపోకలు మీకు తోడుగా ఉండండి. ప్రమోషన్లతో నడిపించండి. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తూ చదువుకునే పిల్లలుగా ఉండగా కూడా వారందరూ దీవించిందని ఆయన వారు అక్కడ ఉంటుండగా వారి చుట్టూ మీ దేవదూతలు గెంచగా ఉంచి ఏ శోధం రాని కూడా మీరు ఎక్కడ భద్రపరచుకోమని కూడా వేడుకను ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మా బిడ్డలు, చదువుకునే బిడ్డలు ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. చివరి రోజుల్లోకి రాబోతున్నారు. మీరే తోడుగా ఉండి ఎలాంటి ఎన్నదెబ్బ తగలకుండా చక్కని విజయాలతో నడిచే బాధ్యత దయచేయండి. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. ఎగ్జామ్స్ లో మంచి విజయం సాధించుకునే బిడ్డలుగా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించండి. అలాగే చిన్న బిడ్డలు మొదలుకొని ప్రతి తరగతికి కూడా ఎగ్జామ్స్ రాబోతున్నాయి. తండ్రి రాయిపోతున్నారు. ప్రతి బిడ్డలు కూడా దీవించి మంచి విజయాలతో నడిపించే బాధ్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు అందరూ దీవించి ప్రతి సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, గ్రామాన్ని సమాధానంగా, శాంతిగా నడిపించే బాధ్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఉద్యోగ నిమిత్తము ప్రజల క్షేమాన్ని కోరుతూ చేసే ఉద్యోగస్తులందరూ కూడా మీ నామములో వారు చేసే ఆ ఉద్యోగము ఏ ప్రతిభ ఏది ఆశించకుండా, ఏ లక్ష్యం లేకుండా చక్కగా ఉద్యోగాలు చేస్తే తిరిగి మీ ద్వారా ప్రతిఫలిస్తారని వాగ్దానం చేసి ఉన్నారు. అతి త్వరగా వారికి దయచేయమని వేడుకను ప్రార్థన చేస్తూ ఈ సమయంలో నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా మళ్ళా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతగా పడిందో అంతకన్నా గొప్ప దేవాలయము నిర్మించుకునే శక్తివంతులుగా నడిపించే బాధ్యత మా సంఘానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. 40 రోజులు దీక్ష తీసుకున్న బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నాం. ఎంత దీవెనకరమైన దీక్ష ఎందుకనగా మాలో ఉన్న పాపము మార్గాన్ని, దుర్మార్గపు మార్గాన్ని వీడి మంచి మార్గంలో మేము ప్రవేశించాలని వారు ఈ 40 రోజులు దీక్షగా ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఈ 40 రోజులే కాదు, అవి ప్రారంభ రోజులు, తర్వాత అన్ని రోజులు కూడా అలాంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ నడిచే బాధ్యత మా బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఈ రోజు స్థిర సమాజ రోజుగా ఉండగా కూడా సమర్పించిన ఈ కార్డు బట్టి వారి కుటుంబాలను 30గా 60గా 100గా ఫలింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే సమయంలో సంఘంలో గాని, గ్రామంలో గాని ఎలాంటి శోధన రానియకుండా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించమని ప్రార్థన చేస్తూ మంచి ఆరోగ్యాన్ని వారిని దయచేసి వారి కుటుంబాన్ని బిడ్డలు కూడా దీవించి బలపరచమని, మరి సమయంలో వీళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి వెళ్తుండగా క్షేమకరంగా గృహాలకు నడిపించి మా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవతలు గట్టిగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనను తేక దుష్టును తప్పించుము. రాజ్యమును, శక్తియు
ఘనతయు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ 40 రోజుల శ్రమకాల ధ్యానాలలో 14వ రోజు అయా దేవునితో మనలను సమాధానపరిచిన క్రీస్తు అనే అంశం ద్వారా ఆయా 3 అంశాలతో ఆయన మనందరికీ కూడా సమాధాన జీవితాన్ని అందించిన దేవాది దేవుడిగా ఉండగా, ఆ సమాధాన జీవితంతో మేమందరం కూడా మోక్ష మార్గానికి చేరుకునే బాధ్యతగా ఈ వాక్యాన్ని ధరించుకుని వెళ్తున్న బిడ్డలకును, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కటకట పాపస కటము పాపుటకింత పటు బాధనుంది నావా, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, మితులవ నింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, మితులవ నింతు స్వామి. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపములకుద ఈ పాట్లు నుండి రావా. ఏమన్నా అండి? మన అందరి పొందాలన్నా దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. దయచేసి రేపు శుక్రవారము, మహా శుక్రవారం, మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు మన జీవితం